హాయ్ అండి. ఈరోజు మనం శివుడు నిత్యం రామనామం జపిస్తాడా అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకరోజు తులసీదాస్ గారి మఠంలో భోజన సమయంలో కలకలం రేగింది. ఎందుకు అంటే అందరూ భోజనం చేస్తుండగా ఆ భోజన బంతిలో ఒక పాపాత్ముడున్నాడని, అతని పక్కన కూర్చొని మేము భోజనం చేయలేమని అక్కడున్న వారంతా అంటారు. అప్పుడు దానికి తులసీదాస్ గారు, ఆ పాపాత్ముడిని నా వద్దకు తీసుకుని రండి. దానితో వారందరూ అతడిని తులసీదాస్ గారి వద్దకు తీసుకొని వెళ్తారు. అప్పుడు తులసీదాస్ గారు ఆ పాపాత్ముడిని, నీవు ఒక 3 సార్లు రామనామాన్ని జపించు అంటాడు. దానితో అతడు 3 సార్లు రామనామాన్ని జపిస్తాడు. ఇక్కడితో నీ పాపం తొలగిపోయింది, నీవు వారి పక్కన కూర్చొని భోజనం చేయవచ్చు అని అంటాడు. అప్పుడు అక్కడున్న వారంతా దానికి ఒప్పుకోరు. శివుడు నిత్యం రామనామం జపిస్తాడు అన్న మాట నిజమే అయితే మీరు వారితో రామనామాన్ని జపింపజేశారు కదా. అది నిజమే అయితే ఇప్పుడు ఆ పాపాత్ముడికి పెట్టే భోజనం శివాలయంలో నంది ముందర తీసుకుని వచ్చి పెడదాం. అప్పుడు ఆ నందీశ్వరుడు ఆ భోజనాన్ని ఆరగించినట్లయితే శివుడు నిత్యం రామనామాన్ని జపిస్తున్నట్టు, ఈ పాపాత్మునికి ఇతని పాపం ఇక్కడితో తొలగిపోయినట్లు అంటారు. దానికి తులసీదాస్ గారు ఒప్పుకొని శివాలయంలోని నందీశ్వరుని ముందర ఆ భోజనాన్ని పెడతారు. నందీశ్వరుడు భక్తితో లేచి ఆ భోజనాన్ని ఆరగించి మళ్ళీ శిలలాగా మారిపోతాడు. అప్పుడు అక్కడున్న వారందరికీ శివుడు నిత్యం రామనామాన్ని జపిస్తాడు అని గోచరిస్తుంది. నేనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివుడి ఆశీస్సుల కోసం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.